సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది నీలోని అత్యాశని బయటపెడుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. క్షమాగుణం బలవంతుల లక్షణం అయితే, ప్రతీకారం బలహీనుల లక్షణం. ఒక తల్లి మనసులోని బాధ, అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నేనే కాంప్రమైజ్ అవ్వాలి, అంతేకాని నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, నన్ను సంతోషంగా చూడాలి అని ఎవ్వరూ అనుకోరు. మనం కష్టాల్లో ఉన్నామని తెలిసి ఎవరైతే మనకి సాయపడతారో వాళ్ళు మన నిజమైన స్నేహితులు. పంచభూతాలు మనకు ఏమి నేర్పుతాయి? భూమి ఓర్పు, ప్రేమ, గాలి కదలిక, అగ్ని సాహసం, వెలుగు, ఆకాశం సమానత, నీరు స్వచ్ఛత. మనసు విమర్శించే ప్రతి ఒక్కరిని పట్టించుకుని కుంగిపోతే జీవితంలో ముందుకు సాగలేము. ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి, ఎవరికీ చెడు చెయ్యాలనుకోకూడదు, క్షమించే గుణం అలవరుచుకోవాలి, మంచి చేసే గుణం ఉండాలి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఓటమి, ఆటంకాలు, అవమానాలు, విమర్శలు, నష్టాలు, కష్టాలు జీవితం పెట్టే పరీక్షలకు భయపడి వెనుదిరగకు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి శిఖరాగ్రాన్ని చేరడానికి ప్రయత్నించు. మీరు ఎలా ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. వీలైనంత వరకు మంచి మార్గాన్నే ఎంచుకోండి. నేను అందరినీ నమ్ముతాను, ఎందుకంటే అందరిలో ఒకరైనా నాతో నిజాయితీగా ఉంటారని ఒక చిన్న నమ్మకం నాకు. తల్లిదండ్రులు మనకు సంతోషాన్ని మాత్రమే అందించడానికి వాళ్ళు అనుభవించే కష్టాలు, చేసే త్యాగాలు మన కంట పడకుండా జాగ్రత్త పడతారు. గతాన్ని మర్చిపోవడం అంత మూర్ఖపు పని మరొకటి లేదు. గతాన్ని ఆధారంగా చేసుకొని మనతో ఎవరు ఎలా ప్రవర్తించారు అనే దాన్ని బట్టి మన జీవనం ఉండాలి. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు సంపుకొని బ్రతకడం. తన వద్ద ఏమీ లేనప్పుడు నీతో నే ఉన్నాను అని భరోసా ఇచ్చే భార్య, వృద్ధాప్యంలో నీకు నేనున్నాను అంటూ అండగా నిలిచే భర్త. ఇదే కదా గొప్ప దాంపత్యం. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుకున్న చెయ్యి వదలకుండా ఉండటమే నిజమైన ప్రేమ అంటే. ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే అత్యంత ప్రమాదకరం. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. జీవితంలో ఇలా ఉంటే చివరకు విజయం నీదే. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందరూ మనవాళ్లే అని నమ్మి చూడు. మారిన మనుషులు, వారి మనసులు తెలుస్తాయి. తప్పు చేసినప్పుడు మనసు హెచ్చరిస్తుంది, కానీ మనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం ఆత్మవంచన అవుతుంది. చీకటిని తిట్టడం కంటే కొవ్వొత్తిని వెలిగించడం మేలు. 2 రకాల పరిపూర్ణ వ్యక్తులు ఉన్నారు, చనిపోయిన వారు, ఇంకా పుట్టని వారు. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా ఒక దీపం వెలుగును దాచలేదు. 1,00,000 సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. గెలుపు ఇచ్చిన ఆనందాల కంటే ఓటమి చేసిన గాయాల వల్లే మనిషి ఎక్కువ నేర్చుకుంటాడు. పుట్టినిల్లు లేని ఆడపిల్లంటే మెట్టినింటిలో ఎప్పుడూ చులకనే.
నీ దగ్గరున్న డబ్బును చూసి నీకిచ్చే విలువ కంటే నీ సంస్కారాన్ని చూసి నీకిచ్చే విలువ చాలా విలువైంది. నీలో ఎంత ప్రతిభ ఉండి ఏమి లాభం? అది నిరూపించుకునే సామర్థ్యం నీలో లేనప్పుడు మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు. అలా ఉంటారనుకోవటం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. లక్ష్య సాధన కోసం నీలో ఏమి మార్చుకోవాలో నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎందుకంటే నీ బలము బలహీనతలు ఏమిటో నీకే తెలుసు కాబట్టి. బావిలో నీటి కోసం వేసిన బకెట్టు ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుతాము. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇవ్వు. నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం మరియు దురదృష్టం తెలిసేది ఆమె పెళ్లి తర్వాతే. చూడు ఫ్రెండ్, ఆలౌట్ పొగకు పడని దోమైనా ఉంటుందేమో గాని పొగడ్తకు పడిపోని మనిషి ఉండడు. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి, నలిగిపోయిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. సంతోషం ఒక మానసిక స్థితి. జీవితంలో నీకు లభించిన వాటిని చూసే దృష్టిలో ఉంటుంది. కాళ్ళు పట్టించుకునే అంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకొని అయినా బతిమిలాడుకునేంత గొప్ప ప్రేమ కృష్ణయ్యకు ఉంది. అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శం అయ్యింది. బాధకు ఓదార్పు భార్య, చిరునవ్వుకు చిరునామా భార్య, సహనానికి సాక్ష్యం భార్య, ప్రేమకు బానిస భార్య, భర్త భవిష్యత్తుకు భరోసా భార్య. అలాంటి భార్యకు కష్టం చుట్టుముట్టకుండా చూసుకోవడమే భర్త కర్తవ్యం. ఆడపిల్ల తను తల వంచుకుని నడవలసిన పని లేదు. తన కన్న తల్లిదండ్రులు తల వంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటే చాలు. తన కోసం ప్రపంచమే తోడుంటుంది. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. మనిషి రెండిటికి ఎక్కువ బాధపడతాడు. మొదటిది ఓటమి, తల దించుకునేలా చేస్తుంది. రెండవది ఒంటరితనం, తల తీసుకునేలా చేస్తుంది. డబ్బు ఒకటే కటిక దరిద్రంలో ఉన్నవారిని కూడా ధనవంతుల్ని చేయగలదు. కొన్ని ఎత్తులని అవలీలగా అధిరోహించాలంటే త్వరగా అలసిపోనివ్వని చిన్న అడుగులే మేలు. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. జరిగిన దాన్ని ఒప్పుకో, ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచు, జరగబోయేదాన్ని ఆహ్వానించు. అవి ఏవైనా సరే. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మరిచిపోకూడదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. ఇది ఎవరితోనైనా చెప్తే ఏ ఒక్కడూ ఒప్పుకోడు. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావాలి. ఎవరు ఎంత చనువిచ్చినా మనం మన హద్దుల్లోనే ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే
వినోదం, తీరం దాటితే విధ్వంసం. 100 పనులు ఉన్నప్పటికీ వాటిని వదిలిపెట్టి భోజనం చేయవలెను. 1000 పనులున్నను మాని స్నానం చేయవలెను. నా గురించి అక్కడొక మాట ఇక్కడొక మాట మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నా, మీరు నా గురించి మాట్లాడుకోవటం తప్ప మీరు పెద్దగా చేసేది ఏమీ లేదు. నేత్రపర్వమైన రాత్రి బడులలో లాంతరు పాత్ర ఎంతుందో రాత్రికి తెలుసు. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. తెలివిలేని నిజాయితీ బలహీనమైనది, నిరుపయోగమైనది. అలాగే నిజాయితీ లేని తెలివి ప్రమాదకరమైనది, భయానకమైనది. బ్రతికున్నంత వరకు మాటలతో చంపేసి చనిపోయాక ఇంత మట్టేసి దులుపుకునే జనాల కోసం నాకు నచ్చినట్టుగా బ్రతకడం మానేసి జీవితమంతా నలిగిపోతున్నాను. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి. మగవాళ్ళు ఏదో తోపులని ఫీల్ అవుతారు, కానీ కొంతమంది ఆడవాళ్ల తెలివితేటల ముందు బానిసలవుతారు. విల్లు వంగకుంటే బాణం కదలదు, ఒళ్ళు వంచకుంటే బతుకు కదలదు. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఉండరు. 5 నిమిషాల సుఖం కావాలి అనుకుంటే డబ్బు పెడితే ఎక్కడైనా దొరుకుతుంది. సుఖంతో పాటు ప్రేమ కావాలి అనుకుంటే ఒక మనసుకు నచ్చిన అమ్మాయి దగ్గర మాత్రమే దొరుకుతుంది. చదువు ఉన్నా, సంపదలు ఉన్నా, కీర్తి ఉన్నా ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. నీవు ఇతరుల నుండి సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. చెట్టు నీడ అద్దెకు లభించును. ఒక్కరికి 1000 రూపాయలు, సమావేశానికి 1,00,000 రూపాయలు, విందులు వినోదాలకు 5 లక్షల రూపాయలు అంటూ ఉన్న చెట్లను కాపాడుకోకపోతే రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది. తండ్రి చనిపోతే ఆ తండ్రి శవాన్ని భుజాన మోయలేని కొడుకులున్నారేమో కానీ కన్నబిడ్డని గుండెల మీద మోయని తండ్రి ఈ భూప్రపంచంలోనే ఉండడు. ఎంత లగ్జరీగా ఉన్నాము అన్నది కాదు, ఎంత ప్రేమగా ఉన్నాము అన్నది ముఖ్యం. 4 స్త్రీలను ఎప్పటికీ మరవకు. నిన్ను పుట్టించిన అమ్మ, నీతో పాటు పుట్టిన ఆడపిల్లలు, నీకోసం పుట్టిన భార్య, నీకు పుట్టిన కూతురు, ఈ 4 స్త్రీలను సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి. నీ బాధ్యత. డబ్బుల విషయంలో నువ్వు కొంచెం కఠినంగానే ఉండు. ఎందుకంటే డబ్బు మిత్రుల్ని కంటే శత్రువుల్నే ఎక్కువగా పెంచుతుంది. బంధం ఏదైనా మన బాధను పంచుకునేలా ఉండాలి, కానీ ఉన్న బాధను పెంచేలా ఉండకూడదు. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది నీలోని అత్యాశని బయటపెడుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఒక తల్లి మనసులోని బాధ, అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నేనే కాంప్రమైజ్ అవ్వాలి. అంతేకాని నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, నన్ను సంతోషంగా చూడాలి అని ఎవ్వరూ అనుకోరు. క్షమాగుణం బలవంతుల లక్షణం అయితే ప్రతీకారం బలహీనుల లక్షణం. ఒక మంచి భర్త భార్య కన్నీరుని తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ ఆ భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా
వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువనే లేదు. మాట్లాడకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు, కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతో ఎప్పుడూ చర్చించొద్దు. నువ్వు మంచి స్థాయిలో ఉంటే అది నీపై ఈర్ష్యకు దారితీస్తుంది. పరిస్థితి బాగోలేకపోతే వాళ్ళ దృష్టిలో సులకనయ్యే అవకాశం ఉంది. భయం అనేది ఎంత ప్రమాదకరం అంటే అది నీ నీడను చూపించి నిన్నే భయపడేలా చేస్తుంది. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. భర్త పరిస్థితి అర్థం చేసుకుని భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకునే భార్య ఉంటే ఆ భర్తకు తన భార్యే కొండంత బలం. బట్టలు మార్చినంత తేలికగా అమ్మాయిలను, తల వెంట్రుకలను దువ్వుకునేంత తేలికగా అబ్బాయిలను మారుస్తున్న ఈ రోజుల్లో నిజమైన ప్రేమకు తావు లేదు. బాధలు లేని జీవి లేదు. కాకపోతే పరిష్కరించే మార్గం సరైనది ఎంచుకోకుంటేనే అవి రెట్టింపవుతాయి. అందుకే పెద్దవాళ్లతో బాధలు చెప్పుకోవాలి, చిన్నవాళ్లతో సంతోషాలు పంచుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉండగలదు. విజయానికి ఓటమి అనే ఆప్షన్ అడ్డొస్తుంది, కానీ గెలవాల్సిన గెలుపు దగ్గర ఆగిపోయే విజయం వెయిట్ చేయదు. బాధ, బాధ్యత ఒక మగవాడికే తెలుసు దాని విలువేంటో. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మందు తాగుడు కన్నా పెద్ద వ్యసనం ఏంటో తెలుసా? ఒకరి ప్రేమకు బానిసవ్వడం. అయిన వాళ్ళు ఎందరున్నారు లైఫ్లో. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండరు. ఈ నా జీవితం నీకే అంకితం. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఒంటరి చెయ్యను. ఉన్నది నా ప్రాణం అందులోనే. ఇంగ్లీష్లో ఐ లవ్ యూకి తెలుగులో మీనింగు. కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్లకు సమాధానం తెలియక కాదు, ఎదవలతో వాదించడం ఎందుకని. ఓ ఆడపిల్ల తండ్రి 60 ఏళ్ల కష్టం ఇది తెలిసి కూడా కట్నం అడిగే మగాడికి తన కూతుర్ని ఇవ్వడం ఆ తండ్రి తప్పే. నిన్ను చూసే కళ్ళు ఎన్నో ఉంటాయి, కానీ నీకోసం ఏడ్చే కళ్ళు 2 ఉంటాయి. అవి మాత్రమే నిన్నుగా ప్రేమించే కళ్ళు. ఆకర్షణ బెడ్రూమ్లో పడుకుంటే తీరిపోతుంది, కానీ ప్రేమ శ్మశానంలో పడుకునేదాకా తీరదు. కానీ ఈ రోజుల్లో ఆకర్షణకి విలువ ఉంది, కానీ ప్రేమకు లేదు. ఒక ప్రేమికుడి వ్యధ. నీకు కావలసిన వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. ఏమి నటించావు? నిన్ను నమ్ముకున్నందుకు జీవితం నాశనం చేశావు. నీ విలువ తెలవాలంటే నీకు విలువ లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. భర్తకు భార్య సగం అవుతుందేమో, కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలుంటాయి, కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. బాధలో కూడా నవ్వడం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టం కాదేమో. మంచి చెప్పేది మనకన్నా చిన్నవారైనా చెవికి ఎక్కించుకోవాలి. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి. నిద్రను ఆపుకొని దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు? కోల్పోయిన మనుషుల కోసమా? గడిచిపోయిన క్షణాల కోసమా? బరువెత్తున్న బాధ్యతల కోసమా? మన గురించి అన్నీ తెలిసిన వాళ్లే మనల్ని మోసం చేస్తారు, గుర్తుపెట్టుకో. పట్నంలో పేదవాడి మనసులో మాటలు, ఇంకొన్ని డబ్బులు సంపాదించు అంటున్నాయి బాధ్యతలు. ఊరికి వెళ్దాం అంటుంది మనసు. నమ్మకం పోయిన ప్రేమ ప్రాణం పోయిన శవంతో సమానం. ఎంత బ్రతికించాలని ట్రై చేసినా
పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. నరకం చూడాలి అంటే సావాల్సిన అవసరం లేదు. ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే చాలు, బ్రతికి ఉండగానే నరకాన్ని చూపిస్తారు. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నేనే కాంప్రమైజ్ అవ్వాలి. అంతేకాని నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. నన్ను సంతోషంగా చూడాలని ఎవ్వరూ అనుకోరు. చేతిలో ఇన్కమ్ ఉంటేనే జీవితంలో వెల్కమ్ ఉంటుంది. అర్థం అపార్థం రెండింటికి ఒక్క అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. ఒంటరిగా ప్రయాణించే వారికి బలమైన లెక్కలు ఉంటాయి. నమ్మకమే తన బలం, బలగం. క్షమాగుణం బలవంతుల లక్షణం అయితే ప్రతీకారం బలహీనుల లక్షణం. భార్యలో ఈ 6 లక్షణాలు ఉంటే భర్తకు నరకమే. అత్యాశ మరియు దురాశ కలిగి ఉండటం, నిత్యం అబద్ధాలు చెప్పడం, మూర్ఖత్వాన్ని కలిగి ఉండటం, నేనే తెలివిగల వ్యక్తిని అని అతి తెలివి ఆలోచనలు చేయడం, విపరీతమైన కోపాన్ని కలిగి ఉండటం, సంతృప్తి లేకపోవడం. 7 వారాల నగల ప్రాముఖ్యం. ఈ మధ్యకాలంలో చాలామంది తమ రాసులు గ్రహాలకు అనుకూలంగా ఉన్న జాతకం రాళ్ల ఉంగరాన్ని ధరించడం చూస్తూనే ఉన్నాం. అదే పూర్వం రోజుల్లో బంగారు నగల్లోనే రాళ్లను పొదిగి ధరించేవారు. వారంలో ఉండే ఒక్కో రోజుకు సంబంధించిన గ్రహం అనుగ్రహం కోసం, అలాగే ఆరోగ్యం కోసం బంగారు నగలను వేసుకునేవారు. ఆ ఆభరణాలనే 7 వారాల నగలు అని పిలుస్తారు. ఆదివారం సూర్యుని అనుగ్రహం కోసం కెంపులు, కమ్మలు, హారాలు మొదలైన వాటిని ధరించేవారు. సోమవారం చంద్రుని అనుగ్రహం పొందేందుకు ముత్యాల హారాలను, ముత్యాల గాజులు మొదలైన నగలను ధరించేవారు. మంగళవారం కుజుని అనుగ్రహం కోసం పగడాల ఉంగరాలు, పగడాల దండలు మొదలైన వాటిని ధరించేవారు. బుధవారం బుధుడి అనుగ్రహం పొందేందుకు పచ్చల గాజులు, పచ్చల పతకాలు మొదలైన వాటిని వేసుకునేవారు. గురువారం బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగం, ఉంగరాలు, కమ్మలు మొదలైన ఆభరణాలు ధరించేవారు. శుక్రవారం శుక్రుని అనుగ్రహం కోసం వజ్రపు ముక్కు పుడక, వజ్రాల హారాలు మొదలైన వాటిని వేసుకునేవారు. శనివారం శని కోసం అనుగ్రహం పొందేందుకు నీలమణి హారాలు మొదలైన వాటిని ధరించేవారు. 7 రోజుల పాటు 7 వారాల నగలను ధరించిన స్త్రీలకు అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం కలిగేలా గ్రహాలు అనుకూలించేవని పండితులు చెబుతున్నారు. దయచేసి రాత్రి వేళలో ఎవరూ ఫోన్ కూడా సైలెంట్లో, స్విచ్ ఆఫ్లో పెట్టకండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు. వారు ఆపదలో మీకు కాల్ చేశారు అంటే కేవలం మీరు మాత్రమే సహాయం చేయగలరనే నమ్మకంతో సమయం చూడకుండా కాల్ చేస్తున్నారు. మిత్రమా, కేవలం నీకు నిద్ర మాత్రమే పోతుంది. అదే నువ్వు స్పందించకపోతే ఎదుటివారి ప్రాణం పోతుంది. దయచేసి ఆలోచించండి. ప్రాణమా, నిద్రనా? తిన్నది అరగక ఒక కుక్క అరిస్తే అది విని 100 కుక్కలు అరవడం మొదలు పెడతాయి. కానీ ఎందుకు మొరుగుతున్నాయో వాటికి కూడా తెలియదు. అచ్చం మనుషులం కూడా అంతే. చూడగానే తెలిసిపోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసుంది, స్వేచ్ఛనివ్వాలి. జ్ఞానం ఉంది, ఉపయోగించనివ్వాలి. హృదయం ఉంది, ప్రేమనివ్వాలి. ప్రాణం ఉంది, బ్రతుకునివ్వాలి.
జీవితంలో ఏం చేయాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యదో చెప్పేది మహాభారతం, జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. అందంగా ఉండే అబ్బాయిల కంటే బాధ్యతలు మోసే అబ్బాయిలే చాలా అందంగా ఉంటారు. అవసరం అయినప్పుడు తోడుగా ఉండేవాళ్ళు నీ వాళ్ళు, అవసరాల కోసమే తోడుగా ఉన్నట్టు నటించేవాళ్ళు తోడేళ్ళు. అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు, అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పును మార్చమని చెప్తారు, కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నీలో నిజాయితీ ఎక్కువగా ఉందని అర్థం. నిన్ను నీలా బ్రతకనివ్వని సమాజం నిందలేస్తే నీకేంటి, నిలదీస్తే నీకేంటి? నీ పనేదో నువ్వు చేసుకుంటూ పో. నువ్వు స్పందిస్తున్నంత కాలం వాళ్ళు నిందిస్తూనే ఉంటారు. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లుగవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది, అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. జూదాన్ని మించిన ఆట ప్రేమ. జూదానికి బానిసైతే ఆస్తి మాత్రమే పోతుంది, ప్రేమకు బానిసైతే సర్వస్వం కోల్పోతావు. జాగ్రత్త. అమ్మని ప్రేమించు, అమ్మాయిని కాదు. అమ్మ మన కోసం ప్రాణం ఇస్తుంది, అమ్మాయి తేడా వస్తే పరువు తీస్తుంది. ధనము ఉన్నవాడి కన్నా గుణము ఉన్నవాడు గొప్ప. నీ మంచితనం నిన్ను ఎదగనివ్వదు. ఒకడి దగ్గర బానిసగా ఉండకు. నోరు ఉన్నాడిదే ఊరు అంటారు. మంచిగా ఉండు, మెత్తగా ఉండకు. ఎంత జ్ఞానం ఉన్నా ధనం లేకపోతే ఏదీ లేదు. ఈ ప్రపంచంలోనే అందమైన గుడి అమ్మ ఒడి. ఇంతకంటే అద్భుతమైనది మన మీద చూపించే ప్రేమ. ఈ ప్రపంచంలో నిజాయితీగా ప్రేమించేది ఒక అమ్మ మాత్రమే. కాలాన్ని నమ్ము. జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఏదో ఒక బలమైన కారణం చేతనే జరుగుతాయి. సమాజం నేర్పిన పాఠం. మన అవసరాన్ని అవతల వ్యక్తి అవకాశంగా మలుసుకొని వాడుకోవడం. సర్వం కోల్పోతున్నావు అంటే గర్వంగా గెలిచే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. ఒక్కసారి పోతే ఏది మళ్ళీ తిరిగి రాదు, అది వస్తువైనా జీవితమైనా. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో కానీ మనం నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేము. ఇలానే ఉండాలి, ఇలాగే బతకాలి అని ఏ పుస్తకంలో రాసి ఉన్నదో తెలియదు కానీ అది నమ్మి అందరూ బానిసలుగా మారుతున్నారా? ఈ రోజుకు నీకు ఉన్నదానికి సంతోషించు, ఎందుకంటే అది రేపటికి నీకు ఉండకపోవచ్చు. ఎన్ని గుడులు తిరిగినా తల్లి లాంటి దేవత దొరకదు, ఎన్ని సినిమాలు చూసినా తండ్రి లాంటి హీరో దొరకడు. దూరం చాలా చిన్న పదం, కానీ దాని భారం మోసే వాళ్ళకే తెలుస్తుంది. క్షమాగుణం బలవంతుల లక్షణం అయితే ప్రతీకారం బలహీనుల లక్షణం. కాటు వేసే పామునైనా నమ్మొచ్చు, కానీ ఊసర వెళ్ళిలా రంగులు మార్చే మనుషుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. నిన్ను తీర్చిదిద్దడానికి నిన్ను మించిన శిల్పి ఎవరూ ఉండరు. నిన్ను మించిన శిల్పి ఎక్కడా లేడు. ఒకరింట్లో దీపాలు ఆర్పేసి గుళ్ళోకెళ్ళి 1,000,000 దీపాలు వెలిగిస్తే పాపాలు పోవు. అవి నీకే కాదు, నీ పిల్లలకు శాపాలుగా మారుతాయి. భార్యలో ఈ 6 లక్షణాలు ఉంటే భర్తకు నరకమే. అత్యాశ మరియు దురాశ కలిగి ఉండటం, నిత్యం అబద్ధాలు చెప్పటం, మూర్ఖత్వాన్ని కలిగి ఉండడం, నేనే తెలివిగల వ్యక్తిని అని అతి తెలివి ఆలోచనలు చేయడం, విపరీతమైన కోపాన్ని కలిగి ఉండడం, తృప్తి లేకపోవడం. ఎవరికైనా ఉపకారం చెయ్యాలి అంటే ముందుగా తల్లికి చెయ్యండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే.
చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. మనసుకు నచ్చిన వారు మన పక్కనే ఉంటే ఆనందానికి అవధులు ఉండవు, స్వర్ణం కూడా చిన్నబోతుంది. కోరుకున్న మనిషి పక్కన ఉన్నప్పుడు కలిగే సంతోషం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే దొరకదేమో కదా. ఈ రోజులలో వాడుకొని వదిలేసే వారికి ఉన్న విలువ నిజాయితీగా ప్రేమించే వారికి ఉండడం లేదు. గెలుస్తామన్న నమ్మకం కోల్పోతేనే ఓడిపోతామన్న భయం మొదలవుతుంది. పాపంలే అని నిన్న బెగ్గర్కి ఎగ్గు కర్రీ ఇస్తే వాడు ఈరోజు ఎగ్గు కర్రీ చేసే విధానం అనే బుక్కు తెచ్చిచ్చాడు. పోయిన వాళ్ళకి దండం పెట్టడం కాదు, ఉన్నవారికి అన్నం పెట్టడం నేర్చుకోండి, అదే పుణ్యం. కొన్ని దేశాల్లో ఆడది రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషిస్తుంది. మరికొన్ని దేశాల్లో పోలీస్ స్టేషన్లో పనిచేసే ఆడదానికి కూడా భద్రత లేకుండా పోయింది. ప్రేమల మధ్య బంధాల మధ్య చిక్కుకుంటే జీవితం చిన్నాభిన్నం అవుతుందని తెలుసు కదా నీకు. ఈ కలియుగంలో మంచి కోసం మనిషి మారాలి, అంతేకాని అవకాశం కోసం రంగులు మార్చకూడదు. నువ్వు వెలుగులో నడిస్తే ప్రపంచమే నీ వెంట వస్తుంది, కానీ నువ్వు చీకట్లో నడిస్తే నీ నీడ కూడా నీ వెంట రాదు. బాధని బయటికి చెప్పుకుంటే చూసేవాళ్ల చూపుకి సులకనే అవుతాం, భరిస్తేనే మనకి మనం బదులు చెప్పుకున్న వాళ్ళు అవుతాం. కలికాలం మామ ఇది. కామం తప్ప ప్రేమ దొరకదు. నిజమైన ప్రేమ కోసం వెతికితే కేవలం కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు, తన ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. పొగడ్తల కోసం పనిచేయటం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండూ మానసిక వ్యాధులే. సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను పీకేస్తూ జీవించాలి. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరతారు, కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. భయపెట్టే శత్రువులు ఎంతమంది ఉన్నా ధైర్యం చెప్పే కృష్ణుడు లాంటి స్నేహితుడు ఒక్కడుంటే దేనినైనా గెలవచ్చు. ఆశ మనిషిని బతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. ప్రేమకు పిచ్చి ఉంటుంది, కానీ స్పర్శకు జననం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పుట్టామనిపిస్తుంది. స్పర్శ ఒక్కటే హృదయానికి మనసుకు ప్రేమ కలగడానికి దోహదపడుతుంది. మనసు బాధపడినా ఇంకేమీ చేయలేము అని సర్దుకుపోదాం అనుకుంటుంది. జీవితంలో మనతో చివరి వరకు ఉండే స్నేహం కావాలి, కానీ మధ్యలో వదిలేసి తట్టుకోలేనంత బాధను మిగిల్చి వెళ్ళే స్నేహాలు వద్దు. కష్టంలో ఉన్నప్పుడు బంధం భరోసాగా ఉండాలి, కానీ ఆ బంధమే కష్టానికి కారణమైతే బతుకు బలహీనమైపోతుంది. ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది, నమ్మకం నీకోసం ఏమైనా చేసేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేం, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావలసింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడితే ఆ ప్రేమను మీలోనే దాచుకోండి, అంతేకాని వారి మీద ఉన్న ప్రేమను మాటల్లో అస్సలు చెప్పకండి, అలుసైపోతారు. నీటిలోని చేపకు కన్నీరు కార్చిన బాధ కలిగినా ఎవరికీ కనిపించదు, ఎందుకంటే
కన్నీరు నీళ్ళల్లో కలిసిపోతాయి. కానీ ఒక ఇంటి ఇల్లాలు బాధ కలిగి కన్నీరు కార్చిన అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవరూ పట్టించుకోరు. ఇస్తున్నారు కదా అని ప్రతిదీ అరువు తీసుకుంటూ పోతే రేపు బరువుగా మారి తర్వాత బజార్లో పరువు పోతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి. పునాదులు లేని ఇల్లును గాలి వాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహాలైనా అలాగే కూలిపోతాయి. అన్వేషించేది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మన తోడుండేది చేసిన మంచితనం. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మాత్రం కారణం కాకు. పడిపోతుంటే పట్టుకునేవాడిని ఎంచుకో, అంతేకాని పడిపోతే నవ్వుకునేవాడిని కాదు. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయాక బాధపడే అర్హత లేదు. కొన్నింటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవ్వరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. తెలివైన వాళ్లకు అమాయకులకు తేడా తెలియాలంటే ఈ కార్టూన్లో చాలా విలువైన అర్థం ఉంది. ఒక్కసారి చూడండి. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. మనవాళ్ళు మనల్ని ఎప్పుడూ బాధ పెట్టరు. మనవాళ్ళు అని మనం పొరబడిన వాళ్లే మనల్ని బాధ పెడతారు. నా అనుకున్న బంధంలో నేను లేను, మన అనుకున్న బంధంలో కూడా నేను లేను. అందుకే బంధం కోసం ఎదురు చూడడం కన్నా ఒంటరిగా ఉండడం మేలు. ద్రోహం చేసేవారికి కోపం ఉండదు. ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ఎవరికీ ద్రోహం చెయ్యరు. కోపం తన బలహీనత మాత్రమే. సన్యాసం అనేది చైతన్యానికి అత్యున్నత స్థితి. తిట్టేవాడికి దగ్గరున్నా పర్లేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి. నువ్వేదో తప్పు చేసుంటావు, అందుకే అశాంతితో రగిలిపోతున్నావు. ఆ దేవుడు కూడా ప్రత్యేక దర్శనమిస్తాడు మనకి డబ్బుంటే. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు. నువ్వు ఎంత ఉన్నత స్థానానికి చేరినా విద్యార్థిగానే ఉండు. అప్పుడే నువ్వు మరింత స్థానానికి వెళ్ళగలవు. నీ జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకు. నిన్ను గెలిపించడం కోసం తనను తాను పూర్తిగా ఓడిపోయిన మీ నాన్నని, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన మీ అమ్మని. ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలి అంటే మాత్రం మార్పు కావాలి. ఖచ్చితంగా మారి తీరాలి. బంధాన్ని నిలబెట్టుకోవడానికి తల వంచినా తప్పులేదు, కానీ ఎప్పుడు నువ్వే తలదించుకోవాల్సి వస్తుంటే ఆ బంధాన్ని వదిలేయడమే మంచిదేమో. ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న గెలుపు రానే వస్తుంది, కానీ ఆ గెలుపు చేరుకునే ప్రయాణంలో నన్ను నేను కోల్పోయాను అన్న నిరాశని కలగనివ్వకు. అందరూ మనవాళ్లే అనుకుంటాము, కానీ మనకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది మనవాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరా అని. మన దగ్గర ఏమీ లేకపోయినా మనని మనంగా గుర్తించిన వారే నిజమైన మిత్రులు. గొప్పవాడు ఎప్పుడూ మౌనంగానే ఉంటాడు. ధైర్యవంతుడు ఎప్పుడూ అణుకుగా ఉంటాడు. నిజాయితీపరుడు ఎప్పుడూ సహనంతో ఉంటాడు. కానీ ఒక్క మూర్ఖుడు మాత్రమే ఎప్పుడూ ఆవేశపడుతూ ఉంటాడు. నువ్వు ఎంతటి వాడివైనా కానీ ఏదో ఒక రోజు ఒంటరి వాడివి అన్న భావన కలుగుతుంది.
ప్రతి ఒక్కడి జీవితంలో. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఇగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి. భర్త అనేవాడు భార్య సంతోషానికి సుఖానికి కారకుడు అవ్వాలి, కానీ భర్త అనేవాడు భార్య బాధకు కారణం కాకూడదు. కొన్ని తాత్కాలికంగా బాధ పెట్టిన శాశ్వతమైన మనశ్శాంతినిస్తాయి. ఇంకా ఏమి కోల్పోతే నీలో చలనం వస్తుందో తెలీదు, కానీ చూద్దాం చేద్దాం అనే అంత సమయం అయితే నీకు లేదు. ఆనందానికి ఆత్రం ఎక్కువ, కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. పరిస్థితులు బాగోలేకపోతే కష్టాలను ఓర్చుకో, కానీ లక్ష్యాల్ని మార్చుకోకు. ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భయపడి ఆగిపోయిన ప్రేమ కథలు ఎన్నో. ఇష్టం లేదు అని చెప్పడానికి భయపడి జరిగిపోయిన పెళ్లిళ్ళు ఎన్నో. దేశాన్ని దోచుకు తింటున్న అతిపెద్ద వ్యాపార సంస్థలు, రాజకీయాలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, మీడియా, గేమింగ్ యాప్లు. అరకన్నులు తెరుచుకుంటేనే ఇంత అందంగా కనిపిస్తుంది. అదే పూర్తిగా కన్నులు తెరిచి చూస్తే పౌర్ణమి వెన్నెల పలకరించినట్లుంటుందేమో. బ్రతికి ఉన్నంతకాలం ఎన్నో జీవులను దారుణంగా చంపి తిని వాటికి అంత్యక్రియలు మన కడుపులోనే జరుపుతున్నాం. నిజానికి మన శరీరం కూడా శ్మశాన వాటికే. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వొస్తుంది. ఎందుకంటే నా అనుకున్న వాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. నేను నా విలువైన సమయం నీకు కేటాయించాను కాబట్టి ఈరోజు నాకు విలువ లేకుండా పోయింది. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరిగితనం కాదు. ప్రతివాడితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. అప్పులు చేస్తూ గొప్పగా బతికే కంటే గంజినీళ్లు తాగినా గౌరవంగా బతికితే చాలు జీవితానికి. ధనవంతుడు డబ్బు ఉంది అనే అహాన్ని ప్రదర్శిస్తే పేదవాడు డబ్బు కంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు. అక్షర సత్యం. ముళ్ళున్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఉన్న మనుషులకి ప్రేమ ఎక్కువ. నన్ను నేను విశ్వసించాలని జీవితం నాకు నేర్పింది. ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి బతుకుతాను. మగాడి మనసు అంత తేలిగ్గా పాడవదు. పాడైతే దానికి కారణం ఒకటి ఆడది, రెండోది డబ్బు. గెలుపు నమ్మకం కాదు, నిర్ణయం. ఇంట్లో వస్తువులు ఉన్నాయా అని అడిగే భర్తలే ఉంటారు, కానీ ఒంట్లో ఓపిక ఉందా, ఆరోగ్యం బాగుందా అని అడిగే మనసు, సహాయం చేసే మనిషి అరుదుగా ఉంటారు. ఏ స్త్రీ అయినా తన మాన ప్రాణాలను ఏ మగాడికి అంత సులువుగా అర్పించదు. తనే నా సర్వస్వం, తనే నా జీవితం అని భావిస్తే తప్ప. ఒకరు నిన్ను నమ్మి వారి వ్యక్తిగత విషయాలు చెబుతున్నారంటే వాళ్లకు నీపై గొప్ప విశ్వాసం, నమ్మకం ఉందని. అలాంటి వాళ్లకు ఎప్పుడూ నమ్మక ద్రోహం చేయకూడదు. మనిషిలా నువ్వు ప్రయత్నం చెయ్యి, దేవుడిలా నేను సహాయం చేస్తాను. నువ్వు రాయిలా కూర్చుంటే నేను రాయిలాగే రాస్తూ ఉంటాను. అందుకే అంటారు, మానవ ప్రయత్నం లేనిదే మాధవుని ప్రయత్నం ఉండదు అని. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టుని, అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. నీ హోదా, స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకు. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా నీ కాలికి గుచ్చుకొని నీ చేయితోనే తీసుకునేలా చేస్తుంది. నచ్చని వాళ్ళ గురించి మాట్లాడొద్దు, ఇష్టం లేని వాళ్ళ గురించి ఆలోచించొద్దు, పట్టించుకొని వాళ్ళను పలకరించొద్దు, సులకనగా చూసే వాళ్ళ వైపు ఆశగా చూడొద్దు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు,
గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. మనం తప్పు చేస్తే కారణాలు చెబుతాం, ఎదుటివారు తప్పు చేస్తే నిందలు వేస్తాం. బహుశా ప్రతి మనిషి తన కోసం తాను సొంతంగా రాసుకున్నారేమో. డబ్బున్నవాడు ఫోన్ చేస్తే ఎంతసేపైనా మాట్లాడతారు. అదే డబ్బు లేనివాడు ఫోన్ చేస్తే నాకు కొంచెం పని ఉంది, తర్వాత కాల్ చేస్తా అంటారు. డబ్బుకు ఇచ్చే వాల్యూ అంతే. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు చేస్తే చూసే దిక్కు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత దాచుకోండి. ఒళ్ళు అమ్ముకునే వాళ్లే బెటర్ కావచ్చు, అవసరాల కోసం మనుషుల జీవితాలతో ఆడుకునే వాళ్ళకంటే. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా, వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు. ఇక్కడ ప్రతి ఒక్కడికి నిజం కావాలి, కానీ అది మాట్లాడితే ఏ ఒక్కడికి నచ్చదు. జనం అంతే. కోపంతో వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తారు, బాధతో వెళ్ళిన వారు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రారు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో అవసరానికి ఆదుకునే వాళ్ళు ఉండరు, కానీ అవసరానికి వాడుకునే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. చేతిలో టచ్ ఫోన్ ఉందని అందరికీ టచ్లో ఉండటం లైఫ్కి అంత మంచిది కాదు. ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది మగవాళ్లకు తలరాత అని రాసి పెడతాడు దేవుడు. మనసు అందరినీ ఇష్టపడదు, ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మర్చిపోదు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు, ఏదో ఒక రోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవరిని వదిలిపెట్టకు. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైన నీతిగా బతకడమే మనిషికి ఉత్తమ మార్గం. నన్ను మోసం చేసిన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీలాంటి వాళ్ళని కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలిసొచ్చేదే కాదు. నీ జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మరిచిపోకు. నిన్ను గెలిపించడం కోసం తనను తాను పూర్తిగా ఓడిపోయిన మీ నాన్నని, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన మీ అమ్మని. ధనం పెరిగే కొద్దీ గుణం పెరగాలి, కానీ అహం పెరగకూడదు. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను సిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో. ఏది దానంతట అది మన దగ్గరకు రాదు, శోధించి సాధించాల్సిందే. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, ఎప్పటికీ మరవలేనిది తండ్రి కష్టం. ఆడదాన్ని గెలవాలి అంటే ప్రేమతోనే గెలవాలి, అంతేకాని మృగం లాంటి నీ దేహం బలంతో కాదు. నీ ప్రేమతో తను గెలిస్తే నీవు సచ్చే వరకు తన ప్రేమకు అంతం కూడా ఉండదు. ఆలోచిస్తేనే కాదు, ఆచరిస్తేనే గెలుపు తలుపులను బద్దలు కొట్టగలవు. స్వతంత్రముగా ఆలోచించండి, సమాజం మాయలో పడిపోకండి. కోరికలను త్యజించి అందరినీ ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని మనం ఓదార్చుకునే ధైర్యం ఉన్నప్పుడే ఎంతటి కష్టం ఎదురైనా సులభంగా ఎదుర్కోగలం. అనుకున్నది అవ్వాలి అంటే అద్భుతమే జరగాల్సిన అవసరం లేదు. అనుక్షణం పోరాడినా చాలు. నీకు కావలసిన దాని గురించి శ్రమించకుండా నువ్వు పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. నీవు జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పడానికి నీవు చేస్తున్న తప్పులే ఉదాహరణలు. గుర్తు చేసుకో. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. 4 దిక్కుల నుండి వచ్చే సమస్యలతో
యుద్ధం చేస్తూ గెలుస్తున్నాను, కానీ 4 గోడల మధ్య నా అనుకునే వాళ్ళ ముందు ఓడిపోతూనే ఉన్నాను. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేసావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు, నీకు ఉన్న అర్హత కంటే నిన్ను ఎక్కువగా నమ్మారని. ఒక వ్యక్తి అందరితో మంచిగా ఉంటూ నీతో ఉండటం లేదు అంటే వాళ్ళకి నీ మీద కోపమైనా ఉండొచ్చు, లేక అసూయైనా ఉండొచ్చు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకమే జీవితం. మనం మాటి మాటికి ఇన్స్టా, వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తున్నాము అంటే చాట్ చేయటానికి కాదు, మనకి ఇష్టమైన వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారో లేదో చూడటానికి. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక అబ్బాయి గురించి, తన కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ప్రేమకి లేదా పెళ్ళికి సిద్ధం అవ్వండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఒక్కసారి భవిష్యత్తు చేజారాక తిరిగి దక్కించుకోవడం జరగదు. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన తలరాత మారిపోతుంది. అది మంచైనా చెడైనా. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు, అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఒకరికి సాయం చేయాలనే నీ తపన ఎంతటి కష్టాన్నైనా నిన్ను భరించేలా చేస్తుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరో విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. ఆశకు అత్యాశకు తేడా తెలిస్తే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. చీకటైతే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రారాజు. కాలాలు ఒకరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉంటూ మనదైన రోజు వినయంగా ఉండగలిగితే జీవితం పరిపూర్ణం. ఓపిక చాలా విలువైనది, అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాము. పేదరికం భర్తను చుట్టముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా, నీకెందుకయ్యా, నేనున్నాను కదా, నేను చూసుకుంటా, నువ్వు సంపాదించగలిగింది సంపాదించు, ఊరికే బాధపడకు అని అనగలిగితే ఆ భార్య దేవతే. 4 దిక్కుల నుండి వచ్చే సమస్యలతో యుద్ధం చేస్తూ గెలుస్తున్నాను, కానీ 4 గోడల మధ్య నా అనుకున్న వాళ్ళ ముందు ఓడిపోతూనే ఉన్నాను. డబ్బులు అడగని వంట మనిషి కావాలి, డబ్బులు అడగని పిల్లల్ని కనే మిషన్ కావాలి, జీతం అడగని పని మనిషి కావాలి, దానికి లోకమంతా పెట్టిన పేరు భార్య. ఇవన్నీ చేసినా ఆ మహాతల్లికి మిగిలేవి కన్నీళ్ళు. నువ్వు ఏం చేస్తున్నావు, తిని కూర్చోవడమేగా అనే బిరుదు చివరికి. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ కన్నీళ్లను దోషట్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్కడుగు ముందుకు వేసి చూడు, ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. అర్థం అపార్థం రెండింటికి ఒక్క అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. ఒకరు మనల్ని ద్వేషించడం ఎప్పుడు మొదలు పెడతారో తెలుసా? సంస్కారం తెలియకుండా అహంకారంతో ఎదుటి వాళ్ళ మంచితనాన్ని చూసి సిగ్గుపడాల్సి వచ్చినప్పుడు. ఇంకొకరు మనల్ని ఎప్పుడు విమర్శిస్తారో తెలుసా? వాళ్లకు మనం బానిసం అవ్వనప్పుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు,
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి. ఆడదానికి తండ్రి, తోడబుట్టినవారు, భర్త తప్ప మిగిలిన వారందరూ భగ్న శత్రువులే. వాళ్ళు పొగిడే ప్రతి పొగడ్త మీ మెడకు వేస్తున్న ఉరితాడు లాంటిది. అది బిగిశాకే బాధ తెలుస్తుంది. ఒక అమ్మాయి మగవాణ్ణి అంచనా వేయగలదు. నా ప్రేమలో నీ ప్రేమలో తేడా ఏమిటో తెలుసా? నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి, నేను నీకు జస్ట్ అవసరానికి కావాలి. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. భర్త లేడు అనే తన బాధ బలంగా మార్చుకొని పిల్లల కోసం నిలబడి తను పనికిపోయే బాధ్యత తీసుకుంది అని అనేవాళ్ల కంటే బరి తెగించింది అనేవాళ్లే ఎక్కువ. రంగు చూసి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి ఎక్కువ. మొదటి బిడ్డను కనడానికి మృత్యువు ద్వారం వరకు వెళ్ళి వచ్చినప్పటికీ రెండవ బిడ్డను గర్భంలో మోసే ఆడదానికన్నా ధైర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మోసాన్ని చూడాలి అనుకుంటే జీవితంలో ఎవరో ఒకరిని బాగా నమ్మి చూడు. స్వార్థంగా ఆలోచించడం తప్పేం కాదు, కానీ మీ స్వార్థం కోసం ఇంకొకరి జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. కోపం వస్తే చూపించకూడదు, చెప్పాలి. ప్రేమ చెప్పకూడదు, చూపించాలి. నా దృష్టిలో డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది రిలేషన్ మాత్రమే. ఫ్యామిలీ అయినా, లవ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా నిజాయితీగా కాపాడుకోగలిగితే రిలేషన్ కన్నా గొప్ప ఆస్తి ఏదీ లేదు. లెక్కలేసుకుంటూ లెక్క లేకుండా కష్టపడుతూ తన అవసరాన్ని తగ్గించుకునేవాడే నాన్న. ఒకసారి కిందపడి చూడు, నిన్నెత్తడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఒకసారి పైకి ఎగిరి చూడు, లాగి దించేయడానికి 100 చేతులు ముందుకు వస్తాయి. అసలైన ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే పరిచయం ఉన్న పలకరింపులన్నీ పక్కన పెట్టి ఒంటరిగా పయనం మొదలుపెట్టాలి. నిన్ను నువ్వు నమ్ముకొని అడుగు ముందుకు వేయి. ఎంతటి కష్టంలో అయినా ఎవరూ లేరు అన్న బాధ ఎప్పటికీ అనిపించదు. నీ భవిష్యత్తు యొక్క బలం నీ గతం యొక్క కష్టాలపై ఆధారపడి ఉంటుంది. అవును, నీ ప్రతి కష్టానికి, బాధకు ఒక ప్రయోజనం తప్పక ఉంటుంది. మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను తప్పుపట్టిన మాటలకు నువ్వు ఎక్కుపెట్టిన బాణాలు అవి చేరుకున్న గమ్యాలే సమాధానాలు చెప్పి తీరాలి. ఈ సమాజం చుట్టూ ఉన్న మనుషులు, నీ పరిస్థితులు నిన్ను వెనక్కి నెడుతూనే ఉంటాయి. నువ్వు ముందుకు కదలనంత వరకు. భరోసా లేని బంధం, స్వార్థంతో నిండిన స్నేహం ఉన్నా వ్యర్థమే. ఊరు దాటకుండా బాగుపడ్డాడు లేడు, ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నోడు లేడు. సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది, సహనం జీవితాన్ని నిలబెడుతుంది. ధీరుడు ఒకసారే మరణిస్తాడు, పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో అడిగేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.
సంద్రపు అలలు నాకెప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. జీవితంలో మనుషులు కూడా ఎలా వచ్చారో అలానే వెనక్కి వెళ్ళిపోతారు అని. సముద్రంలో పడవ చుట్టూ నీళ్లు ఉన్నా పడవ మునిగేది లోపలికి వచ్చిన నీళ్ల వల్లనే. మన జీవితం కూడా అంతే. చుట్టూ చెడు ఉన్న మన మనసులోకి వచ్చే చెడు ఆలోచన వల్లనే జీవితం నాశనం అయిపోతుంది. ప్రతి రాతని మెచ్చేలా రాయడం బ్రహ్మ వల్ల కావడం లేదు. ఏమి అవుతుందో ఏమో, సమాజం నేర్పిన పాఠాలు చాలు. కొన్ని భరిస్తే అర్థమవుతాయి, కొన్ని మాత్రం తెగిస్తేనే దగ్గరవుతాయి. నువ్వు సమాధానం చెప్పలేని వారికి కాలమే సమాధానం చెబుతుంది. అప్పటి వరకు మౌనంగా వేచి చూడు. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో. వేరే మార్గం లేదు, మళ్ళీ గొప్పగా పోరాడాల్సిందే. ఏది ఏమైనా తెగించి తీరాల్సిందే. మార్గం ఒకటే, యుద్ధం. ఒంటరిగా ప్రయాణించే వారికి బలమైన రెక్కలు ఉంటాయి. నమ్మకమే తన బలగం. జీవితంలో ఆనందం అనేది నీలో నువ్వే వెతుక్కోవాలి. అది ప్రపంచంలో ఎక్కడా దొరకదు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. ఓడిపోతానేమో అన్న భయంతో గెలవగలవు అన్న విషయం మరవకు. ప్రతి ఇతర జీవి భూమాత శ్రేయస్సు కోసం కృషి చేస్తుంది. కేవలం మనుషులమైన మనమే పరిణితి చెందాల్సి ఉంది. మనిషి తన చర్యల ద్వారా మాత్రమే కాదు, అతని మాటల ద్వారా కూడా గుర్తించబడాలి. మనది కాని దానిపైన మోజు పెంచుకోవటం మూర్ఖత్వం. నీ ఓటమి నలుగురిలో తల దించుకునేలా ఉన్నప్పుడు నీ గెలుపు చరిత్ర గుర్తుండిపోయేలా ఉండాలి. గుర్తుపెట్టుకో, నీ ఆలోచనల బరువు ఎంతో నీ మౌనానికి మాత్రమే తెలుస్తుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేశారని కుమిలిపోకు. గుడ్డిగా నమ్మకం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒకడున్నాడు. లెక్క సరిచేయకుండా వదిలిపెట్టడు. అనంతమైన మనసు సాగరం లాంటిదే. అక్కడ అలలు, ఇక్కడ ఊహలు అంతే. శ్రీ ధ్యానం మీ మనసును శాంతింపజేయడానికి మరియు మీ శరీరాన్ని పునర్జీవింపజేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని సులభంగా దూరం చేయండి. మీరు కోరుకున్న ప్రశాంతతను అనుభవించండి. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. సీతమ్మ రాముడిని కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమిలాడలేదు. సీతమ్మ రాముడి వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. అన్న మాటలు, చేసిన అవమానాలు ఏవీ మర్చిపోను. అన్నీ గుర్తే ఉన్నాయి. చెడు చేసే నీకు టైం వచ్చినప్పుడు మంచిగా ఉండే నాకు టైం రాదా? వచ్చినప్పుడు నేను కొడితే ఇంకా లైఫ్లో నువ్వు అస్సలు కోలుకోవు. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఒకరి మీద ఆధారపడినంతసేపు నీ శక్తి ఏంటో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. శరీరంకు తాకే గాయాలు కన్నా మనసుకు తాకే గాయాలు ఎక్కువ బాధనిస్తాయి. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లేచి పోరాడు అని ఎవరు చెప్తారు? నీకు నువ్వు తప్ప. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన
రామచంద్రుడే ఆదర్శం. ఎప్పుడైతే మన మనసు మరో మనసుకు బానిస అవుతుందో అప్పటి నుండి మనం వారికి చులకనవుతాం. పేరుకే అందరూ బంధువులు, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరు రాబంధువులో. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు. ఎందుకంటే ఏవీ శాశ్వతం కావు కాబట్టి. ఎన్నిసార్లు ఓడినా ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు. ఒక్కసారి ఆపావంటే గెలిచే ఒక్క అవకాశాన్ని కోల్పోయిన వాడివి అవుతావు. కట్టుకున్న వాళ్లకు సేవ చేస్తున్నామంటే బానిసగా బతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని.